వీళ్ళతో మాటలు అనవసరం శౌర్య. కంప్లైంట్ ఇస్తాను, నువ్వే రాసుకో. అనుపమకి శిక్ష పడాలి. అప్పుడే నిజాలన్నీ బయటకొస్తాయి. ఏమనిస్తావు? పోయింది నీ సొమ్మా, మాది. ఓహో, అలా వచ్చావా నాన్న? ఆ డబ్బు నగలు మీవెలా అవుతాయి? నావి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు విన్నది నిజమే. పోయిన సొమ్మంతా నాది. ఎప్పుడైతే పర్వతనేని శివపార్వతి గారు అనుపమ గారు కలిసి స్త్రీధనం కింద అవిస్తా ఇవిస్తా అని ఒప్పుకొని మాటిచ్చారో మరుక్షణమే అది నా సొత్తు. మాటగా చెప్పారు, రాసివ్వలేదు కదా. మీకిస్తామన్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా అత్తయ్య? పర్వతనేని శివపార్వతి గారు మాటిచ్చారు అంటే మరుక్షణమే జరిగిపోయినట్టు. మాట కోసం ప్రాణమైనా వదులుతుంది కానీ మాట తప్పదు. ఆ విషయం నాకంటే నీకంటే మీ అమ్మకే బాగా తెలుసు. ఏమనుపమా? కాదని చెప్పమను. నేను బంగారం డబ్బు ఈ జన్మలో అడగను. ఇంకా వింటున్నాను కదా, నీ నోరు పారేసుకోకో. నీకు కావలసింది కళ్యాణికి ఇస్తానన్న స్త్రీధనమేగా? అవును, ఇచ్చేస్తాను. 2 రోజులు గడివివు, ఇచ్చేస్తాను. ఎక్కడి నుంచి? అంటే మీ దగ్గరే ఉందా? మీరే దాచిపెట్టి మీ పెద్ద కూతురుతో నాటకం ఆడించారా? దొంగలు మీరే అన్నమాట. ఆగండి శివపార్వతి గారు, ఆగండి శివపార్వతి గారు, ఆగండి శివపార్వతి గారు. మాట అనండి. వయసులో పెద్దవారు కాబట్టి మా అమ్మ భరిస్తుంది కదా అని చెయ్యి చేసుకోవాలని చూస్తే నేను ఒప్పుకోను. మా అమ్మ అడిగిన దాంట్లో తప్పేముంది? దొంగతనం జరిగిందని మీరే అంటున్నారు. తెచ్చిస్తామని మీరే అంటున్నారు. అదెలా సాధ్యం? పోనీ కంప్లైంట్ ఇవ్వండి, రాసుకుంటాను. నేను నా కూతురికి నగలిచ్చాను, కానీ పొద్దునికి లేవు. నాకు నా కూతురు మీద అనుమానంగా ఉందని లేదా దొంగ ఎవరో కనిపెట్టమని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అవసరం లేదు. నా కూతురు తప్పు చెయ్యదు. నేను నమ్ముకున్న శివయ్య మీద నాకు నమ్మకం ఉంది. దొంగతనం ఎవరు చేశారో త్వరలోనే తెలుస్తుంది. కానీ మాకు మీ మీద నమ్మకం లేదు. ఈ కళ్యాణి అన్నట్టు 2 రోజుల తర్వాత నగలు దొరక్కపోతే అసలు మేము ఇస్తామనలేదు. ఏదైనా సాక్ష్యం ఉందా అంటే అప్పుడు మేమేం చేయాలి? అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా దమయంతి? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ఆవిడ గారి గురించి తెలుసు, అంతకంటే బాగా నీ గురించే తెలుసు.
అందుకే అడుగుతున్నాను. నాకు ఏదైనా రాతపూర్వకంగా కావాలి. ఏమని? 2 కాదు, 3 రోజుల్లో మాకిస్తానన్న స్త్రీధనం మీరు తెచ్చి ఇవ్వకపోతే ఈ ఇంట్లో మా సగం వాటా పోను, మిగిలిన సగం వాటా అనుపమ పేరు మీద ఉంది కదా, అది నా పేరు మీద రాసిస్తాను అని అనుపమ సంతకం చేయాలి. అది నా పేరు మీద రాసిస్తాను అని అనుపమ సంతకం చేయాలి. అది నా పేరు మీద రాసిస్తాను అని అనుపమ సంతకం చేయాలి. శివపార్వతి గారు సాక్షి సంతకం చేయాలి. వద్దు నానమ్మా, మీరు దీనికి ఒప్పుకోవద్దు. ఆఫీసర్, ఇదెక్కడి న్యాయం? పర్వతనేని శివపార్వతి గారే కదా 2 రోజులు చాలు అన్నారు. దేవుడున్నాడు అన్నారు. దొరుకుతాయనే నమ్మకం కూడా వాళ్ళకుంది కదా. మధ్యలో నీకు బాధ ఏంటి కళ్యాణి? పోనీలే అని మా అమ్మ ఇంకా 3 రోజుల సమయం కూడా ఇచ్చింది. నిజంగా తప్పు చేయని వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇస్తారు, లేదంటే మా అమ్మ చెప్పినట్టయినా రాసిస్తారు. అమ్మా, వాళ్ళు అడిగినట్టే రాసిచ్చాను. సంతకం పెట్టండి. అమ్మా, మీ అంతటా మీరే రాసిచ్చారు. 3 రోజుల్లో మీరు స్త్రీధనం తెచ్చివ్వకపోయినా, ఇల్లు వదిలి వెళ్ళిపోకపోయినా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అనుపమ గారు. ఆఫీసర్, ఆఫీసర్, పదండి. చిలక్కి చెప్పినట్టు 1కి 100 సార్లు చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చి బాబుని చూడగానే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు శామని. విన్నావా? లేదు. సర్లే, నువ్వు బాధపడ్డం చూడలేక నిన్ను అక్కడికి తీసుకెళ్తే శౌర్య వాళ్ళకి కనిపించావు.
తను చూస్తున్నప్పుడైనా హైడ్ అవ్వాలి కదా శామ్. శివపార్వతి అత్తయ్య గదిలోకి వెళ్ళి మరీ దొంగతనం చేసి వచ్చాను. నన్నే ఎవరూ చూడలేదు. ఏదైనా పని చేసే ముందు 100% కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాలి కదా. సారీ సిద్ధు. సారీ అని సింపుల్ గా అనేస్తావు శామ్. అదే మనం దొరికిపోయి ఉంటే సారీ అని చెప్పినా శౌర్య మనల్ని కాల్చి పారేయకుండా ఉండేవాడా? ఇప్పుడు చూడు, ఇంటికి వచ్చింది మనమే అని తెలిసిపోయింది. బీరువాలో నగలు అమౌంట్ లేకపోతే కన్ఫర్మ్ గా మనమే తీసుకెళ్ళామని అందరూ ఫిక్స్ అవుతారు. శౌర్య మన మీద ఇంకా కోపం పెంచుకుంటాడు. ఇప్పటి వరకు మనల్ని వెతికాడు, ఇక నుంచి వేటాడతాడు. ఐఎమ్ రియలీ సారీ సిద్ధు. నేను మాత్రం కావాలని చేస్తానా చెప్పు? బాబుని చూడగానే వదిలి రావడం నా వల్ల కాలేదు. చూస్తూనే ఉండాలనిపించింది. వాడికి దూరంగా ఉన్నంత వరకు ఎలా ఉన్నాడో అని ఒక చిన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. కానీ దగ్గరగా చూసాక గుండెలకి హత్తుకోవాలనిపించింది. శామ్ బాబు మీద ఎమోషన్ పెంచుకుంటే ప్రాబ్లం అవుతుంది. టాపిక్ డైవర్ట్ చేయాలి. కూర్చో. నీ మనసు నాకు తెలుసు శామ్. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. అయినా నా పిచ్చి గాని శౌర్యకి మనం ఇక్కడున్నట్టు అనుమానమేం రాదులే. దొంగతనానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండుంటారు అనుకుంటాడు. సారీ శ్యామ్, కోపంలో ఏదో అనేశాను గాని బాబు మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉండదా చెప్పు? మనం లైఫ్లో సెటిల్ అయ్యాక బాబును మన దగ్గరికి తెచ్చేసుకుందాం. వాడికంటూ సెపరేట్ రూమ్, కేర్ టేకర్లు, ఆడుకోవడానికి ప్లేస్ ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు మనతో ఉంటే వాడిని హ్యాపీగా ఎలా చూసుకోగలని చెప్పు? ఇంకా నువ్వు బాబు గురించి ఆలోచించకు, సరేనా? అంత గొప్పది మా అనుపమమ్మ. ఇంకా ఆపుతావా? గీతోపదేశం చేస్తున్నావు నాకు. తప్పు చేయడం, దొరికిపోతే మేమేం చేయలేదనడం నీకు మీ అనుపమమ్మ గారికి బాగా అలవాటైపోయింది. నీకు ఆ సంపద గారు తప్ప అందరూ తప్పు చేసిన వాళ్ళలాగే కనిపిస్తారు. అదే రాత్రి మీ సంపద గారు దొంగతనం చేసి తీసుకువెళ్ళి ఉంటే మీరు మీ అమ్మగారు ఏం చేసేవాళ్ళు? అలా జరిగినా మా అమ్మాయి దొంగతనం చేసిందని
మీ అమ్మగారు నా మేనత్త గారు అనేవాళ్ళు. అవునా కాదా? షడప్! మా అమ్మ ఆవేశపడుతుంది, తొందరపడి 4 మాటలు అనేస్తుంది. అంతేకాని ఒట్టి పుణ్యానికి ఎవరి మీద నిందలు వేయదు. ఇదే మాట మీ నోటి వెంట వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆఫీసర్. మీతో మాట్లాడడం కూడా వృధా. ఆ బాండ్ పేపర్స్ ఇవ్వండి. ఒక్కసారి ఇంటి నుండి వెళ్లిపోయినందుకే ఇంటి పరువు, తన పరువు పోయిందన్న బాధలో ఉంది నానమ్మ. రేపొద్దున మళ్ళీ అదే జరిగితే నానమ్మ తట్టుకోలేదు. అన్నిటికీ నేనే తప్పు చేసినట్టు మాట్లాడడం నీకు అలవాటైపోయింది. నేనేమైనా అడిగానా రాసి ఇవ్వమని? వాళ్లే పౌరుషంతో రాసిచ్చారు. మాటిచ్చే ముందు, రాసిచ్చే ముందు వాళ్ళు ఆలోచించాలి. అయినా నువ్వే అన్నావు కదా, స్త్రీధనం నాది, ఇస్తుంది వస్తుంది అని. అసలు ఇప్పుడు నాకొస్తున్న డౌట్ ఏంటంటే, మీ అమ్మ మాత్రమే దొంగతనం చేసిందా, లేక మీ ఇద్దరు కలిసి తెలివిగా దొంగతనం చేశారా? నిజమే కదా, మీరు పైకి మంచివాళ్లనే కనిపిస్తారు, కానీ లోపల ఆలోచనలే వేరు. ఇంకాపుతారా ఆఫీసర్? ప్రాణం పోయినా నేను మా అనుపమమ్మ అలా చేయం. అవునవును, మీ ఇద్దరి మంచితనం గురించి ఇందాక న్యూస్లో కూడా చూపించారు. వాదించిన చాలే గాని వెళ్ళి పని చూసుకో. మా గురించి న్యూస్లో చూపించడం కాదు ఆఫీసర్, ఎవరు ఎలాంటి వాళ్ళో పూర్తిగా తెలుసుకున్న రోజున మీకు 70 mm స్క్రీన్ మీద పిక్చర్ క్లారిటీగా కనబడుతుంది. అమ్మయ్యా, కడుపు నిండిపోయింది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు నేనేదో అనుకొని అదే జరుగుతుంది అనుకునే లోపు ఆ సంపద సిద్ధులు రావడంతో నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ దేవుడు నా వైపే ఉన్నాడు. అనుపమ చిక్కుల్లో పడింది. కాదు, అనుపమతో పాటు అందరూ చిక్కుల్లో పడ్డారు. రేపో మాపో మళ్ళీ మూట ముళ్ళు సర్దుకుని రోడ్డున పడతారు. నేను పుట్టాను, లోకం మెచ్చింది. లోకం ఏచింది. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఎక్కాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఎక్కింది. లోకంతో పని ఏముంది? దెయ్యాలకి తాయెత్తులు కట్టేదానిలా నవ్వడం ఏంటి, అరవడం ఏంటి? అవును, మన ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు మీదున్న కొబ్బరికాయ నీ నెత్తి మీద పడిందా, లేకపోతే మొన్న కింద పడ్డప్పుడు చిన్న మెదడేమన్నా చిట్లిందా? ఎందుకలా అడిగారు? కారణం లేకపోలేదు దమయంతి. కళ్యాణి పేరు వింటేనే అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరిపడతావు. అలాంటిది నువ్వే కాఫీ తెచ్చి కళ్యాణికి ఇవ్వడం ఏంటి, ప్రేమగా మాట్లాడడం ఏంటి, దగ్గరుండి రెడీ చేయడం ఏంటి? నిన్నిలా చూసి కలయమో అనుకుని నన్ను నేను గిల్లుకున్నాను కూడా. ఇప్పుడేమంటారైతే? నిన్నేమైనా అని బతకగలవా? కాకపోతే చిన్న అనుమానం. ఏమిటో? ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏ, ఒంట్లో బాలేదా? కాదు, బ్రెయిన్లో బాలేదు. అలా చూడకు, నాకు కాదు నీకు. నీ చేష్టలు చూస్తుంటే పిచ్చి పట్టిందేమో అనిపిస్తోంది. నాకు కాదు పిచ్చి, మీకు. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అనకపోతే మీకు నిద్ర పట్టదు కదా.
ఆ మాట నేను కదా అనాలి. కన్ఫామ్ వచ్చే కట్నం ఆగిపోయిందని దేని బ్రెయిన్లో నరం కట్ అయి ఉంటుంది. ఏంటి గొణుక్కుంటున్నారు? ఏం లేదు. ఆ నగలు కనిపించకపోవడంలో నీ పాత్రేం లేదు కదా. ఇది మరీ బాగుంది. నా ఇంటికి వచ్చే సొమ్మని కొట్టేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. అయినా నేను రాత్రంతా గదిలోనే ఉన్నాను కదా, అంత అనుమానం ఏంటో మీకు? ఇలాంటి విషయాల్లో సర్వాంతర్యామివి కదా.